హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొండపల్లి రుచులు. ఇవాళ నేను మీకు చలికాలంలో చక్కగా స్పైసీగా కొంచెం ఘాటుగా ఉండేలాగా రసము ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చెప్తానండి. మనం ఇంట్లో ఎటువంటి ఫ్రై ఐటమ్స్ చేసుకున్నా, ఎగ్ బుర్జీ కానీ, ఫ్రైస్ కానీ, కాకరకాయ వేపుడు, దొండకాయ వేపుడు, దేనికైనా కూడా ఇది బెస్ట్ కాంబినేషన్ అనమాట. చాలా బాగుంటుంది. ఆ కాంబినేషన్ లేకుండా ఉట్టి వేడి రైస్లో ఈ రసం వేసుకొని తిన్నా కూడా చాలా కమ్మగా ఉంటుందండి. చేసుకోవటం కూడా చాలా సులువు అనమాట. ఇప్పుడు అది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే దీనికోసం ఫస్ట్ మనం కొంచెం మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి. దానికి ఒక వెల్లుల్లిపాయని చక్కగా ఒలిచి పెట్టుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వరకు మిరియాలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సొంపు తీసుకొని చక్కగా మెత్తగా దంచుకోండి. అలాగే ఒక ఆనియన్ని కట్ చేసుకోండి. 4 పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా తీసుకొని స్లైసెస్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఒక 10 నిమిషాలు నానబెట్టుకొని ఇలా రసం తీసుకోండి. మనం ఈ రసం తయారు చేయడానికి ఫస్ట్ ఇలా చింతపండు పులుసు తీసుకోవాలండి. మన టేస్ట్కి తగ్గట్టుగా ఎంతవరకు పులుపు సరిపోతుందో అంత వాటర్ వేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలాను వేసుకోండి. అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా ఇందులో వేసేసుకోండి. నేను ఇంకా స్టవ్ ఆన్ చేయలేదండి. ఇవన్నీ కూడా మనం స్టార్టింగ్లో వేసేసుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆన్ చేసిన తర్వాత చక్కగా రసాన్ని ఎంత మరిగించుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. మనం దంచుకున్న మసాలాను కూడా వేసేసామండి. అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసేసాము. ఇప్పుడు ఇందులో చిన్న బెల్లం ముక్కను వేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే కొంచెం టేస్ట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. అలాగే 1 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. సాల్ట్ కూడా మీ రుచికి తగినంతగా వేసుకోండి. నేనైతే ఇక్కడ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. అలాగే కొంచెం ఒక చిటికెడంతా మెంతి పిండి వేసుకోండి. మెంతి పిండి వేసుకోవటం వల్ల కూడా ఈ రసం అనేది మంచి టేస్ట్ వస్తుంది, మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. చూసారా, ఇలా మరుగుతూ ఉంటుందన్నమాట. దాదాపు ఒక పావు గంట నుంచి 20 నిమిషాల వరకు కూడా ఇలా మరిగించుకోవాలి. ఇంకా మీకు తెలియాలి అంటే ఈ ఆనియన్స్ అనేవి చక్కగా ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేంత వరకు కూడా మరిగించుకోవాలి. ఎప్పుడైతే ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ కలర్ వస్తాయో మనకి చారు కంప్లీట్గా మరిగినట్టు మనం డిసైడ్ చేసుకోవచ్చు. ఇలా చారు మరుగుతున్నప్పుడే పక్కన తాలింపు పెట్టుకోండి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసి కొంచెం కరివేపాకు కూడా వేసి తాలింపు పెట్టుకోండి. ఇప్పుడు ఈ తాలింపుని మరుగుతున్న రసంలో వేసుకోవాలి. తాలింపు వేసిన తర్వాత కూడా ఒక 10 to 15 మినిట్స్ రసం మరిగితే చాలా టేస్టీగా ఉంటుందండి. వేసేసిన తర్వాత మూత పెట్టి మరో 10 నిమిషాలు మరిగించుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఆనియన్స్ కూడా ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు మనం ఫైనల్గా ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుంటే సరిపోతుందండి. కొత్తిమీర వేసిన తర్వాత కూడా ఆ ఫ్లేవర్ రావటం కోసం ఇంకొక 5 మినిట్స్ మూత పెట్టి మరిగించుకుంటే చాలా స్పెషల్గా, చాలా కమ్మగా, చాలా ఘాటుగా చాలా బాగుంటుందండి. చక్కగా వేడి అన్నంలో ఈ రసం వేసుకొని తింటే ఇంకా ఏం అవసరం లేదు, అంత టేస్టీగా ఉంటుంది. చూసారా, మనం వేసిన వాటర్లో ఆల్మోస్ట్ ఒక 30% వాటర్ వరకు కూడా తగ్గిపోయాయి. ఆనియన్స్ కూడా చక్కగా కలర్ చేంజ్ అయిపోయాయి కదా. ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసుకుందాం. ఇలా వేడి అన్నము, ఎగ్ బుర్జీ కానీ, కాకరకాయ వేపుడు, దొండకాయ వేపుడు ఏదైనా కూడా బెస్ట్ కాంబినేషన్ అండి దీనికి. నేనైతే ఇవాళ ఎగ్ బుర్జీ చేశాను కాబట్టి దానికి కాంబినేషన్గా ఈ రసాన్ని రెడీ చేశాను. అంతే ఫ్రెండ్స్, ఈ చలికాలంలో చక్కగా ఈజీ డైజెషన్ అవ్వడానికి, జలుబులు దగ్గులు రాకుండా ఉండటానికి చాలా యూజ్ అవుతుంది. మరి మీరు కూడా ఈ చలికాలంలో తప్పకుండా ట్రై చేయండి. మరో కొత్త రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్.